మాతా వాకర్స్ క్లబ్ నల్లకుంట వారి ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నదానం ప్రోగ్రాం యొక్క విశేషాలు చూద్దాం. ప్రతి అమావాస్య రోజు మాతా వాకర్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కలిసి బిఎస్టీ రోడ్ విద్యానగర్ కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర ఈ ప్రోగ్రాంని చేస్తున్నారు. మెంబర్స్ అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తున్నారు. ప్రతిసారి అందరూ అమౌంట్ కలెక్ట్ చేసుకొని వంటలంతా వండించేసి చక్కగా ఈ ప్రోగ్రాంని కంటిన్యూ చేస్తున్నారు. ప్రోగ్రాంని కంటిన్యూ చేయడం అంత ఈజీ విషయమేం కాదు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పదన్న విషయం అందరికీ తెలిసిందే కదా. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు, కానీ ఒక్క అన్నదానంతో మాత్రం పూర్తిగా సంతృప్తి పరచవచ్చు. తిన్నంత అన్నం పెట్టి వాళ్ళని తృప్తిపరచవచ్చు. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అది కూడా రెగ్యులర్గా చేస్తున్నారు ఈ మెంబర్స్ అందరూ కలిసి. ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టడం ఈజీ, కానీ దాన్ని కంటిన్యూ చేయడం అనేది చాలా గొప్ప విషయము. చూస్తున్నారు కదా, కార్యక్రమ ఏర్పాట్లు అయితే పూర్తయిపోయాయి. అందరూ రెడీగా ఉన్నారు. కమిటీ మెంబర్స్ ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు భోజనం కోసము. ఈ టైంలో అటు నుంచి వెళ్ళే పాదచారులు, ఆటో డ్రైవర్లు, పేదవాళ్ళు అందరూ అన్ని రకాల కేటగిరీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సుమారు 500 మంది వరకు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి అనుకునేవారు ఈ అన్నదానం కమిటీ చైర్మన్ అల్లాడి శ్రీనివాస్ గారిని సంప్రదించవచ్చు. స్వయంగా సేవ చేయాలని ఎంతో మందికి ఉంటుంది, కానీ కొన్నిసార్లు చేయలేరు. అలాంటి వాళ్ళు ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యి ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్లే మంచి అవకాశం అయితే ఇక్కడ ఉంది మీకు. స్వయంగా ఆ కట్ట మైసమ్మ తల్లి ఆధ్వర్యంలో ఆవిడ ఆశీస్సులతో ఈ ప్రోగ్రాం అయితే ఇప్పటి వరకు జయప్రదంగా ప్రతి అమావాస్య రోజు జరుగుతున్నది. చక్కగా వేడి వేడి అన్నం, పాలకూర పప్పు, నవరత్న కర్రీ, టమాటో చట్నీ, చక్కటి వడియాలు కూడా అందిస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా తృప్తిగా భోజనం చేసి వెళ్తున్నారు. అన్నదాత సుఖీ భవ అని మరొకసారి చెప్పేయచ్చు మనం. ఫోన్ చేయాలా వాటర్ ఫోన్ చేయాలా చెప్పండి. ఈ మాతా వాకర్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కలిసి ప్రతిరోజు చలివేంద్రం కూడా నిర్వహిస్తున్నారు.
ఈ చలివేంద్రం కూడా ఈ గుడి ఆవరణలోనే రోజు నిర్వహిస్తున్నారు. చల్లటి మజ్జిగ, మంచి నీరు అందిస్తున్నారు. ఉదయం పూట సిరిధాన్యాలతో కూడిన చక్కటి ఆరోగ్యకరమైన మిల్లెట్స్ ఉప్మా అందిస్తున్నారు. అది ఎవరైతే స్పాన్సరర్స్ ఉంటారో ఆ రోజు మాత్రమే అందించగలుగుతున్నారు. మిగిలిన అన్ని రోజులు కూడా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చల్లటి మజ్జిగ, మంచినీరు అయితే అందరికీ అందిస్తున్నారు. ఇదైతే చాలా చాలా ఉపయోగకరంగా ఉంది. ఎండల్లో అలసిపోయి వచ్చిన వాళ్ళకి ఎంతో అమృతంలాగా అనిపిస్తుంది. ఇవండి అమావాస్య అన్నదానం విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మంచి మంచి కంటెంట్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.